హాయ్ అండి. సరిపోదా శనివారం కలెక్షన్ రిపోర్ట్ అండి. వచ్చేసి 4 రోజులు ఏదైతే గురు, శుక్ర, శని, ఆదివారాలు కలిపి దాదాపు 68,00,00,000 గ్రాస్ అయితే వచ్చినట్టయితే వాళ్ళు అఫీషియల్‌గా ప్రకటించారు. కానీ ఇక్కడ విచిత్రం ఏందంటే మనకు తెలిసిందే కదా! ఇప్పుడు తుఫాన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. అలానే తెలంగాణలో కూడా తుఫాన్ నడుస్తుంది. 2, 3 రోజులుగా గట్టిగా అయితే కొడుతూ ఉంది. వర్షాలైతే గట్టిగా ఉన్నాయి. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అలానే విజయవాడ ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అయితే దారుణంగా వరదలైతే రావడం చూసాం. విజయవాడలో అయితే. ఇలాంటి చాలా ఇబ్బందులకరమైన పరిస్థితుల్లో కూడా సరిపోదా శనివారం కలెక్షన్‌లో అయితే ఎలాంటి డ్రాప్ కనిపించలేదండి. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అందుకే నేను వీడియో చేస్తున్నా ఇంత లాంగ్ ఎందుకంటే మామూలుగా అయితే డే బై డే చేసుకుంటూ వస్తాను కలెక్షన్ రిపోర్టు. కానీ కొంచెం కుదరక చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే ఈ వర్షాలు పడ్డా కూడా శని, ఆదివారం వర్షాలు పడ్డప్పటికీ మీకు కలెక్షన్ ఎక్కడ డ్రాప్ కనిపించలేదు. మీకు ఏదైతే గురువారం రోజున దాదాపు 3,00,00,000 షేర్ వచ్చింది ఆంధ్ర నుంచి. మీకు శనివారం, ఆదివారం కూడా అదే 3,00,00,000, 3,00,00,000, 6,00,00,000 షేర్ అయితే రావడం చూసాం మనమైతే. అలానే హైదరాబాద్ కూడా అంతే షేర్ రావడం చూసాం మనమైతే. ఓవరాల్ చూసుకుంటే 68,00,00,000 గ్రాస్ అయితే ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ అయితే చూసింది ఈ 4 రోజుల్లో అయితే ఆదివారం వరకు అయితే. మరి ఇది ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్‌లండి. ఎందుకంటే 'నాని కెరియర్‌లో' దసరా చూస్తే 100,00,00,000 మార్క్‌నైతే దాటింది గ్రాస్‌లో. అలానే ఈ సినిమా కూడా 100,00,00,000 అయితే దాటబోతుంది అయితే క్లియర్‌గా తెలుస్తుంది. ఆల్రెడీ 70,00,00,000 అనుకుందాం. 70,00,00,000 ఇంకో 30,00,00,000 ఈ వీకెండ్ అంతా కూడా నడిచిపోయిందంటే మళ్ళీ మన వినాయక చవితి కూడా వస్తుంది. వేరే సినిమాలు కూడా వస్తున్నాయి కానీ ఈ సినిమాకు సాలిడ్ అయితే కలెక్షన్ అయితే నిలబడుతుంది. ఎందుకంటే సినిమా దీన్ని ఆదరిస్తున్నారు. సినిమాలో పొటెన్షియల్ కనిపిస్తుంది. మనం ముందే ఆ రోజు రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇదొక 'మిస్టర్ బచ్చన్‌లా' కాదు, మనం 'డబుల్ స్మార్ట్‌లా' కాదు. ఇదొక సినిమా అయితే కొంచెం దమ్ముంది. సినిమా అయితే నడిపిస్తుంది. అందులోనూ మన ఎవరైతే 'ఎస్.జె. సూర్య' గారు నటించారో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్‌ని అందరూ ఆదరిస్తా ఉన్నారు అతన్నైతే ఆ పెర్ఫార్మెన్స్‌కి చూసి. అలానే 'నాని' కూడా మంచి యాక్టింగ్ చేశాడు. అలానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఆ ల్యాగ్‌ను వదిలేస్తే మిగతా సినిమా అంతా కూడా కొంచెం ఎక్స్ట్రార్డినరీగా తీసుకురావడం చూసాం. 'నాని' కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలబడబోతుంది. ఎందుకంటే దసరా తర్వాత ఈ సినిమా మళ్ళీ సెకండ్ ప్లేస్‌ని అయితే ఖాయం చేసుకోబోతుంది. ఎందుకంటే దీని ముందు 'హాయ్ నాన్న' వచ్చింది. అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు అది. సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సరిపోదా శనివారం మటుకు మంచి ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చి రీచ్ అయిందనుకోవచ్చు. మామూలు సినిమాలైతే ఖచ్చితంగా ఈ వానలకైతే ఖచ్చితంగా కలెక్షన్‌లో డ్రాప్ విపరీతంగా పడిపోయేది. మీరు చూస్తే 'మిస్టర్ బచ్చన్‌కి' స్టార్టింగ్ రోజు 4,00,00,000 ఏమో వస్తే, రెండో రోజుకి అది 1,00,00,000కి పడిపోయింది. మూడో రోజుకి లక్షల్లో పడిపోయింది. నాలుగో రోజుకి అంతు లేకుండా పోయింది. కాబట్టి మీరు సినిమా అనేది మంచిగా బాగుంటే వానలైనా, వరదలైనా జనాలొచ్చైతే చూస్తారు. ప్రేక్షకులకైతే ఆదరిస్తారని అయితే ఈ సరిపోదా శనివారం అయితే నిరూపిస్తూ ఉంది. ఇంత వరదల్లో విజయవాడలో అంత వరదలు పోతున్నాయి. మన ఆంధ్ర మొత్తం ఉంది. ఆంధ్ర మొత్తం, తెలంగాణ మొత్తం వర్షాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ సినిమాల కలెక్షన్ అయితే ఎలాంటి డ్రాప్ అయితే కనిపించలేదు. మీరు అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం కన్నా కూడా శనివారం ఎక్కువ వచ్చింది. శనివారం కన్నా కూడా ఆదివారం ఎక్కువ వచ్చినాయి. కలెక్షన్లు పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు. ఇంక చూద్దాం మండే రోజు ఎంత డ్రాప్ అవుతుందో చూద్దాం. మామూలుగా క్యాజువల్‌గానే డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయినా కూడా పెద్ద విషయం అయితే కాదు. కానీ ఈ సినిమా అయితే ఆల్రెడీ ఈ 4 రోజులు చేసిన కలెక్షన్‌లు ఎక్సలెంటు. అలానే అమెరికాలో 2,000,000కి అయితే దాటబోతుంది. సోమవారానికైతే 2,000,000 అయితే ఈజీగా దాటబోతుంది. తన కెరీర్‌లో సెకండ్ హైయెస్ట్ అవుద్ది. దసరా 2.3, 2.4 ఏమో ఉందనుకుంటాను. 2.5 మిలియన్ అదైతే క్రాస్ చేయాలని కనిపిస్తుంది. అంటే అమెరికా వరకైతే దాదాపు డబుల్ ప్రాఫిట్ అయితే రాబోతుంది. అక్కడ కేవలం లాస్ట్ 6,00,00,000, 7,00,00,000 అమ్మినట్టున్నారు. ఇప్పటికే దాదాపు 9,00,00,000 పైన గ్రాస్ షేర్ వచ్చినట్టే తెలుస్తుంది. చూద్దాం మరి ఇంకా దాటే అవకాశం ఉంది. 2.5 మిలియన్ వచ్చిందంటే 'నాని' కెరీర్‌లో హైయెస్ట్ కలెక్షన్ చేసినట్టయితే నార్త్ అమెరికా వరకు ఈ సినిమా అయితే ఉండబోతుంది సరిపోదా శనివారం అయితే. ఇలా రకరకాల కలెక్షన్‌లు అయితే మంచి ఇంత వరదల కాలంలో కూడా ఇంత కలెక్షన్ రాబడుతుంది కాబట్టి ఖచ్చితంగా 'నాని' ఒక స్టార్‌గా అయ్యాడనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టార్ వాల్యూ ఉన్నప్పుడే ఇలాంటి వరదలొచ్చినా, వానలొచ్చినా సరే ఇలాంటి కలెక్షన్ అయితే రాబట్టగలరు స్టార్ హీరోలు మాత్రమే. అలాంటి స్థాయికైతే 'నాని' వెళ్ళాడనుకోవచ్చు. ఎందుకంటే కన్సిస్టెంట్‌గా అయితే ఒక మంచి ఒక మార్క్ అయితే అతనికొచ్చేసింది. 50,00,00,000 అయితే ఈజీగా అతని నేమ్ మీద రిజర్వ్ అయిపోయిందనుకోవచ్చు. ఎందుకంటే 50,00,00,000 ఈజీగా గ్రాస్ కొట్టేస్తాడు 'నాని' మీద పెట్టుబడి పెడితే అని ఒక నమ్మకం అయితే అతనికి కలిగించింది. అలానే 100,00,00,000 కూడా కొట్టగలని అయితే నిరూపిస్తున్నాడు. దసరా కావచ్చు, ఈ సినిమా కూడా 100,00,00,000 గ్రాస్ అయితే ఈజీగా కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. ఒక 100,00,00,000 హీరో కూడా అయిపోతాడు మన 'నాని' అయితే. చూద్దాం మరి ఇది ప్రస్తుతానికి. మరి 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ స్మార్ట్' తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు లాస్ అయ్యారో ఈ సినిమా ద్వారా కొంచెం రికవరీ అయితే జరుగుతుంది వాళ్ళకైతే. అందులోను అమెరికాలో అయితే విపరీతమైన ప్రాఫిట్ వస్తుంది. ఎక్సలెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది. చూద్దాం మరి ఇక్కడికి చూద్దాం మండే రోజు మరి ఎంత డ్రాప్ అవుతుందో చూద్దాం. సోమవారం, మంగళవారం ఎంత డ్రాప్ అవుతాయి కలెక్షన్‌లో చూద్దాం. ఆ తర్వాత వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి హాలిడేస్‌లో మళ్ళీ ఏమన్నా పుంజుకొని కలెక్షన్ రాబట్టగలుగుతుందో చూద్దాం. కానీ ఇప్పటికి చేసినంత వరకు అయితే నిర్మాతలు చాలా హ్యాపీగా ఉంటారు.
చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. ఈ వర్షాకాలంలో కూడా వాళ్ళ అదృష్టం అయితే ఉంది. అదృష్టం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కలెక్షన్‌లో డ్రాప్ కాకుండా సాలిడ్‌గా అయితే నిలబడుతుంది సినిమా.